గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది టన్నల్స్ మధ్యన. ఈ కొండ చుట్టూ టన్నల్సే ఉన్నాయి, మొత్తం చుట్టూ చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి కొండ చుట్టూ. మనమైతే మెయిన్ బ్రిడ్జ్కి వెళ్దాము. ఇప్పుడు కాసేపట్లో అక్కడికి రీచ్ అవుతాం, మీకు చూపిస్తాను. ఓకేనా? మొత్తానికి మనం ఇప్పుడు జగ్గయ్యపేట దగ్గర ఉన్నాం. నరసన్నపేట దాటి అక్కడ మనం నరసన్నపేటలో లంచ్ చేస్తాం. నైట్కి కావాల్సిన కొన్ని ప్యాక్ చేసుకున్నాం. సో ఇక బయలుదేరదాం. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది. మనం అలా ఫాలో అయ్యి వెళ్తేనే మనకి టన్నల్ వస్తుంది. ఆ టన్నల్ కోసం మనం వెళ్తున్నాం ఇప్పుడు. favorite song and drifted off to a different space. It's a feeling I can't ignore. It comes knocking on my door and తనకి పై చేరుకున్నాం. ఇది ఈ స్టేషన్ కొండల మధ్యన ఒక కొండ పైన ఉంది ఈ ఊరికి. ఈ ట్రాక్ని మనం అలా ఫాలో అయ్యి వెళ్తేనే మనకి టన్నల్ వస్తుంది. ఆ టన్నల్ కోసం మనం వెళ్తున్నాం ఇప్పుడు. చూపిస్తాను, చాలా బాగుంది. కింద నుంచి చూసింది నాకు నచ్చింది. ఇప్పుడు కింద నుంచి దారి లేదని పైనుంచి వచ్చాను. సో ఇప్పుడు ఇలా వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే మనకి టన్నల్ దొరుకుతుంది. 2 టన్నల్స్ కొండల మధ్య నుంచి. వ్యూ అయితే చాలా బాగుంది కింద నుంచి. ఇప్పుడు పైనుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం దగ్గర నుంచి. మన లోకల్ గైడ్స్ వీళ్ళే స్కూల్ ఎగ్గొట్టు మరి వచ్చారు మన కోసం, హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళని నేను గుర్తించుకుంటాను, వీళ్ళ కాంటాక్ట్స్ కూడా నేను తీసుకుంటాను. మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ఈ ఊరోళ్ళు అందరూ. నాకు నచ్చింది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇలా ఈ ట్రాక్ని ఫాలో అయితే మనకి టన్నల్ దొరుకుతుంది. చాలా బాగుంది వ్యూ. నేను కింద నుండి చూశాను, ఇప్పుడు పైకి వచ్చాను. ఈ స్టేషన్ కూడా కొండపైన ఉంది. మళ్ళీ రిటర్న్లో చూపిస్తానులేండి. సో గైస్ ఇదిగోండి, ఒక 10 మీటర్స్ దూరంలో బ్రిడ్జ్ ఉంది. వచ్చేసాం, దరిదాపుల్లో ఉన్నాం. ఇంకా కాస్త దూరం నడిస్తే చాలు. సో చూస్తున్నారు కదా, ఇదే మన టన్నల్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ నెంబర్ 338. సో మన గైడ్స్ వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇదే టన్నల్స్ అయితే ముందుకు ఉన్నాయంట. మనం ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసి వెళ్ళాలి. అవి రోడ్డు మీద కనిపిస్తున్నాయి, కానీ ఈ ట్రాక్ని పట్టుకుని వెళ్తే మనకు టన్నల్ కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి, చాలా వర్క్ జరుగుతుంది. ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు ఇక్కడైతే. ఇదిగోండి, ఈ బాక్స్లు ఉన్నాయి కదా సైడ్కి, పొరపాటున విజిటర్స్కి ట్రైన్స్ సపరేట్గా ట్రైన్ వచ్చేసిన సడన్గా సేఫ్ అవ్వడానికి కట్టారనమాట. నైస్ వ్యూ, చాలా బాగుందండి. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఒరిస్సా. మీరు అనుకున్నంత డియోమలి అంటే డియోమలి దగ్గర ఆగిపోతున్నారు, కానీ ఇటు సైడ్ కూడా చాలా బాగుంది. ఈస్టర్న్ ఘాట్స్ వైపు ఈ పర్లాకిమిడి ఇవన్నీ దాటి టాప్లోకి వస్తే ఈ పీక్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను మార్నింగ్ అయితే తెల్లవారుజామున ఇంకా బాగున్నాయి. నేను ఇక్కడికి రాలేకపోయాను మార్నింగ్ నాకు ప్లేస్ తెలియక, లేకపోతే ఇంకా బాగుండేది వ్యూ. ఇదిగోండి, ఇది ఒక టన్నల్. ఇది మెయిన్ టన్నల్ ఎప్పుడో కట్టించారు, ఇదే ఇప్పుడు యూజ్ అవుతుంది ప్రజెంట్. ఇంకోటి అక్కడ కొత్త కడుతున్నారంట, అక్కడ డ్రిల్లింగ్ అవుతుంది అండ్ క్వారీ అవుతుంది, పని వర్క్ అవుతుంది. సో మనకి ప్రజెంట్ టాప్లకి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు నాకు తెలీదు. కన్ఫర్మ్ చేసుకుని మీకు చూపిస్తాను మళ్ళీ అది కూడా. ఫస్ట్ అయితే ఈ టన్నల్ చూద్దాం.
ఫుల్ చీకటి, ఎంత చీకటి గురించి చూసారు కదా. చాలా పెద్ద టన్నెల్ లాగా ఉంది ఇది. అటుపక్క ఎక్కడ మనకు వెళ్తురే కనిపించట్లేదు కనీసం. చాలా చాలా పెద్ద టన్నెల్ ఇది. అటుపక్క నుంచి లైటింగ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏం లేదు కదా. సో నాకు తెలిసి ఉంటే కర్వ్ ఉండాలి, లేకపోతే చాలా పెద్దది అయ్యి ఉండాలి టన్నెల్. ఈ టన్నెల్ ఎన్ని మీటర్స్ ఉందో కూడా ఇక్కడ రాసి పెడతారు, చూద్దాం. చూడండి, ఇదిగోండి 518 మీటర్స్ అంట టన్నెల్. ఇక్కడ కనిపించి టన్నెల్ నెంబర్ 29 ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి 518 మీటర్స్ లెంత్. ఇందులోకి వెళ్ళాలి అనిపిస్తుంది. మనం మొత్తానికి డైర్ చేసే టన్నెల్ లోపలికి వచ్చామన్నమాట. చాలా చీకటిగా ఉంది ఇది, కానీ వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్, మనం ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. సో గైస్ చెప్పాను కదా ఇందాక 2 టన్నుల కన్స్ట్రక్షన్ అవుతుందని. అదే ఇది వర్క్ అవుతుంది ఇక్కడ. దానికన్నా ఇదే బాగుంది, ఏదో జపాన్ మోడల్ లాగా సర్కిల్ పెట్టి టన్నులు. చాలా బాగుంది కదా. ఇది కూడా అన్ని మీటర్స్, సేమ్ మీటర్స్, కాకపోతే ఇది సెకండ్ ట్రాక్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా సింగిల్ ట్రాకే ఉండేది ఈ ఊరికి, ఇది 2వ ట్రాక్ అనమాట. ఆ టన్నెల్ నుంచి మీరు ఒక ట్రైన్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఈ టన్నెల్ నుంచి ఇలా ట్రాక్ ఈ కొండల్లోని పీక్ సైడ్స్, ఈ మౌంటైన్ సైడ్స్ ఎప్పుడు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అన్నమాట. అరకు ఎన్నోసార్లు మీరు చూసి ఉంటారు. ఇది ఊటీని తలపేస్తుంది ఇక్కడ. చాలా బాగుంది క్లైమేట్, చల్లగా. నైట్ అయితే స్లీపింగ్ బ్యాగ్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది, చలేసింది లైట్గా. ఇదిగోండి ఈ హైట్ ఆఫ్ బ్రిడ్జ్ చూడండి ఎంత ఉందో. సో ఈ లొకేషన్ అంతా బాగుంది. మనం ఇందాక ఈ రూట్ నుంచి వద్దామని అనుకున్నాము, కానీ వర్షాల కారణంగా మనం డైరెక్ట్ బ్రిడ్జ్ పైకి రావాల్సి వచ్చింది. యాక్చువల్గా కింద నుంచి బ్రిడ్జ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది, బట్ అటు రూట్ బాగలేదు. చాలా హైట్ బ్రిడ్జ్ చూడండి. వర్క్ చేసుకోవడానికి ఇంకొక స్పేస్ కూడా ఇచ్చాడు కిందన. అదిగో ఈ ల్యాడర్ పై నుంచి కిందకి వెళ్తే కిందన నడుచుకుని తిరగడానికి ఒక బ్రిడ్జ్ ఉంది. ఒకసారైనా ఇక్కడికి నాకు ట్రావెల్ చేయాలని ఉంది, ట్రైన్లోనే రావాలని ఉంది. ట్రైన్లోనే వస్తాను ఏదో ఒక రోజు మళ్ళీ. వాట్ ఏ వ్యూ, ఎంత బాగుంది అసలు. హాయ్, ఇక్కడ మనకి ప్లేస్ ఇచ్చిన వాళ్ళు ఈ లోకల్ గైస్ వీళ్ళని. ఇగో ఈ చోటుగాడు మనకి నేను అంత చూపించాడు మనతో పాటు. వీడి పేరు సందీప్. ఓకేనా, ఇగో వీళ్ళ హెల్ప్ వల్లే నేను స్టే చేయగలిగాను ఈ టెంట్ ఇదంతా ఈ ప్లేస్. సో వీళ్ళకి మరోసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. హాయ్ చెప్పండి రా అందరూ. కస్తినే మన లోకల్ అబ్బాయి మనకి పరిచయం అయ్యాడు మార్నింగ్. సో ఇప్పుడు తినే మనకు చూపించడానికి తీసుకొచ్చాడు ఈ ఏరియాని. సో మనం దీనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్. చూడండి అంతా బాగుంది. వీడియో మనోడే. నీ పేరు? సూర్య అంట. చూడండి తిని కూడా మనకి హెల్ప్ చేస్తున్నాడు. మీరు అనుకున్నట్టు ఆంధ్ర ఒరిస్సాకి ఫ్రెండ్షిప్ అయితే గట్టిగానే ఉంది, బాగుంది. రాయిలో శివలింగాలు ఉందంట, అక్కడే ఉద్భవించిందంట. చూద్దాం.